హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్లో భాగంగా నంబర్ సిరీస్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాము. స్కూల్ లెవెల్లో ఎన్ఎంఎంఎస్ ఎగ్జాము ఆర్ ఎన్టీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ నంబర్ సిరీస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేశాను నంబర్ సిరీస్లో, ఇది పార్ట్ 2 వీడియో. సో ఫస్ట్ 1 6 15 ఇక్కడ ఉండే నంబర్ కనుక్కోవాలి. 45 66 91. సో ఈ మధ్యలో నంబర్ కనుక్కోవాలన్నమాట. ముందు మనకి ఇచ్చిన ఈ నంబర్స్ మధ్య రిలేషన్ ఏంటో చెక్ చేద్దాము. 1 6 15 అలాగే 45 66 91. సో ఇక్కడ అన్ని కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. వీటికి డిఫరెన్స్ ఎంతో చూద్దాము. 1కి 6కి డిఫరెన్స్ 5, 6కి 15కి డిఫరెన్స్ 9. ఇక్కడ ఈ నెంబర్ తెలియదు కాబట్టి మనకి ఇక్కడ డిఫరెన్స్ కనుక్కోలేము. నెక్స్ట్ 66 45కి డిఫరెన్స్ 1 2 21 అంటే +21 అన్నమాట. అలానే ఈ రెండింటికి డిఫరెన్స్ +25. సో అన్నీ కూడా 4 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. 5కి 4 యాడ్ చేస్తే 9, ఇక్కడ 21కి 4 యాడ్ చేస్తే 25, అంటే 4 యాడ్ చేయాలన్నమాట. సో 9కి 4 యాడ్ చేస్తే 13 అవుతుంది. సో 15కి 13ని యాడ్ చేస్తే 28. నెక్స్ట్ 13కి 4 యాడ్ చేస్తే 17, 28కి 17 యాడ్ చేస్తే 45. సరిపోయింది కాబట్టి ఇక్కడ మనకి 28 అనేది మిస్సింగ్ నెంబర్ అనమాట. సో డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ 2 5 9 19 37 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. సో వీటికి మధ్య రిలేషన్ ఏంటో చెక్ చేద్దాము. ఇది 2కి డబల్ కంటే ఒకటి ఎక్కువ ఉంది, అలానే 5కి డబల్ కంటే ఒకటి తక్కువ ఉంది, అలానే 9ని డబల్ చేస్తే ఒకటి ఎక్కువగా ఉంది ఇది, అలానే 19ని డబల్ చేసి 1 మైనస్ చేస్తే ఇది వస్తుంది అనమాట. అంటే ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్ చేస్తున్నారు డబల్ చేసి. సో ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ 1 2. సో ఈ 2ని డబల్ చేసి 1 యాడ్ చేయాలి. 2 × 2 +1 5. నెక్స్ట్ ఈ 5ని డబల్ చేసి 1 మైనస్ చేశారు. 10 - 1 అంటే 9. నెక్స్ట్ ఈ 9ని డబల్ చేసి ఈసారి 1 యాడ్ చేశారు. 9 2 18 +1 19. నెక్స్ట్ 19ని డబల్ చేసి ఈసారి 1 మైనస్ చేశారు. 38 - 1 37. నెక్స్ట్ 37ని డబల్ చేసి ఈసారి +1 యాడ్ చేయాలి. 37 2s 74, 74 + 1 75 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ బి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 4 8 28 80 244. 244 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. సో ఈ నెంబర్స్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చెక్ చేయాలన్నమాట. 4 అంటే దీన్ని 3 + 1 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 8 అంటే 3² - 1 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 28 3³ + 1, 3³ అంటే 27 + 1 అనమాట. నెక్స్ట్ 3⁴లో నుంచి 1 మైనస్ చేయాలి. అంటే 3⁴ అంటే 81, 81లో నుంచి 1 తీసేస్తే 80. నెక్స్ట్ 243 అంటే 3⁵ + 1 అనమాట. 242 + 1 అనమాట. నెక్స్ట్ 3⁶ - 1 అవుతుంది, అంటే 728 అనమాట. 729లో నుంచి 1 తీసేస్తే 728 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ క్వశ్చన్ 10,000 11,000 9,900 10,890 9,801. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్స్ ఇంక్రీజ్ అవుతుంది, మరలా డిక్రీజ్ అవుతుంది, మరలా ఇంక్రీజ్ అవుతుంది, మరలా డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది డివిజన్ అయి ఉంటుంది అనమాట. ఒకసారి చెక్ చేద్దాము. 10,000లో 10% అంటే 1000. సో దీనికి 1000 యాడ్ చేశారనమాట, 11,000. మళ్ళీ 11,000లో నుంచి 10%ని మైనస్ చేశారు. ఒకసారి ప్లస్ చేస్తూ ఒకసారి మైనస్ చేస్తూ వచ్చారు. 10% అనమాట ఇక్కడ. సో పర్సంటేజ్ అంటే 10/100 వేసుకుని మైనస్ చేస్తాము. ఫస్ట్ 1 చూద్దాము. 10,000 + 10% ఆఫ్ 10,000. 10% అంటే మనం లెక్క వేయటం ఈజీ అనమాట. 10,000 ప్లస్ ఇందులో 10% అంటే ఒక 0 తీసేయడమే, అంటే 1000 వస్తుంది. 1000 యాడ్ చేశారు, 11,000 వస్తుంది. సో సెకండ్ 1 11,000 అనమాట. నెక్స్ట్ ఈ సెకండ్ 1లో నుంచి 10%ని మైనస్ చేశారు. 10% ఆఫ్ 11,000. సో 11,000 మైనస్ తగ్గింది కదా ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ 1 తగ్గింది, 10% తగ్గింది. 10% అంటే ఒక 0 తీసేయడం, అంటే 1100 అనమాట. 11,000లో నుంచి 1100 మైనస్ చేస్తే 9,900. నెక్స్ట్ ఈ 9,900కి ఈసారి 10%ని యాడ్ చేయాలి. 10% ఆఫ్ 9,900.
సో 9900 ప్లస్ 10% అంటే ఒక 0 తీసేయడం అంటే 990 అనమాట. 9900 ప్లస్ 990 ఈ రెండు యాడ్ చేస్తే 10,890 వస్తుంది. మళ్ళీ ఈ 10,890లో నుంచి 10% ఆఫ్ 10,890ని మైనస్ చేయాలి. సో 10,890 మైనస్ ఒక 0 తీసేయడం అనమాట అంటే 1089 అవుతుంది. తీసేస్తే 9801 వస్తుంది. నెక్స్ట్ 9801కి ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా వస్తుంది కాబట్టి ఈసారి ప్లస్ చేయాలి. 10% ఆఫ్ 9801ని ప్లస్ చేయాలన్నమాట. 9801 ప్లస్ సో ఈ ఫస్ట్ డిజిట్ తీసేస్తే 980 వస్తుంది. 980ని యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే 10,781 వస్తుంది. సో మనకి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్ 0, 6, 24, 60, 120, 210. 210 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. సో ఈ నెంబర్స్కి మధ్య ఉండే రిలేషన్ ఏంటో చెక్ చేద్దాము. ఫస్ట్ వన్ 0కి 6కి మధ్య డిఫరెన్స్ 5 ఉంది. అలానే ఈ రెండింటికి డిఫరెన్స్ 19 ఉంది, 18 ఉంది. అలానే ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది అన్నిటికీ ఈక్వల్గా లేదు, కరెక్ట్గా లేదు. సో ఇంకో రిలేషన్ ఏమన్నా ఉందేమో చెక్ చేద్దాము. సో ఇది మనకి 2 క్యూబ్ కంటే 2 తగ్గింది, ఇది 3 క్యూబ్ కంటే 3 తగ్గింది, ఇది 4 క్యూబ్ కంటే 4 తగ్గింది, ఇది 5 క్యూబ్ కంటే 5 తగ్గింది, ఇది 6 క్యూబ్ కంటే 6 తగ్గింది. కాబట్టి వీటిని మైనస్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. సో 1 క్యూబ్లో నుంచి 1 మైనస్ చేస్తే 0, 2 క్యూబ్లో నుంచి 2 మైనస్ చేస్తే 6 అంటే 8 మైనస్ 2 6. నెక్స్ట్ 3 క్యూబ్ మైనస్ 3 27, 3 క్యూబ్ అంటే 27 మైనస్ 3 24. నెక్స్ట్ 4 క్యూబ్ మైనస్ 4 64 మైనస్ 4 60. నెక్స్ట్ 5 క్యూబ్ మైనస్ 5 క్యూబ్ అంటే 125 మైనస్ 5 అంటే 120. నెక్స్ట్ 6 క్యూబ్ మైనస్ 6 క్యూబ్ అంటే 216 మైనస్ 6 అంటే 210 అనమాట. నెక్స్ట్ 7 క్యూబ్ మైనస్ 7 క్యూబ్ అంటే 343 మైనస్ 7, 343లో నుంచి 7 మైనస్ చేస్తే 336. సో ఆన్సర్ 336. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 1, 4, 27, 16 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. 36, 343. సో ఇక్కడ మనకి చూడగానే ఇవి కొన్ని స్క్వేర్స్ క్యూబ్స్ లాగా ఉన్నాయన్నమాట. సో ఇది 1 స్క్వేర్, 2 స్క్వేర్, ఇది 3 క్యూబ్, 4 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ కనుక్కోవాలి. ఇది 6 స్క్వేర్, ఇది 7 క్యూబ్. ఒకసారి ఆర్డర్లో రాద్దాము. 1, నెక్స్ట్ దీన్ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది 3 క్యూబ్, నెక్స్ట్ ఇది 4 స్క్వేర్. నెక్స్ట్ ఇది కనుక్కోవాలి. నెక్స్ట్ 1 6 స్క్వేర్, ఇది 7 క్యూబ్. సో ఆల్టర్నేట్గా స్క్వేర్ క్యూబ్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ 1 క్యూబ్ అనుకున్నట్లయితే 1 క్యూబ్ 1, 2 స్క్వేర్ 4, 3 క్యూబ్ 27, 4 స్క్వేర్ 16. 1, 2, 3, 4 తర్వాత వచ్చే నెంబర్ 5, 6, 7 వచ్చాయి. నెక్స్ట్ క్యూబ్ స్క్వేర్ ఆల్టర్నేట్గా వచ్చాయి. క్యూబ్ స్క్వేరు నెక్స్ట్ క్యూబ్ వస్తుంది అంటే 5 క్యూబ్ అనమాట ఆన్సర్. 5 క్యూబ్ అంటే 125. నెక్స్ట్ క్వశ్చన్ 4, 6, 12, 14, 28, 30 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఈ నెంబర్స్కి మధ్యలో రిలేషన్ చూద్దాము. 4కి 6కి డిఫరెన్స్ 2, 6కి 12కి డిఫరెన్స్ 6. అలానే ఈ రెండింటికి డిఫరెన్స్ 2, ఈ రెండింటికి 14, మరలా 2 అంటే డిఫరెన్స్ అనేది కరెక్ట్గా లేదనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇది 2 సిరీస్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. 2 సిరీస్ అంటే ఆల్టర్నేట్ అనమాట. అండర్లైన్ చేసింది ఒక సిరీస్, అలానే అండర్లైన్ చేయకుండా మిగిలింది ఇంకొక సిరీస్ అనమాట. సో వీటిని మనం విడివిడిగా రాసుకున్నట్లయితే అర్థమైపోతుంది. సో ఇక్కడ రౌండప్ చేసింది ఒక సిరీస్ అనమాట. ఫస్ట్ అండర్లైన్ చేసి రాసుకుందాం. 4, 12, 28. నెక్స్ట్ రౌండప్ చేసినవి 6, 14, 30. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాము. 4కి 12కి డిఫరెన్స్ 8, అలానే 12కి 28కి డిఫరెన్స్ 16 అంటే ప్లస్ ఎక్కువగా ఉన్నాయి కదా ఇవి. ప్లస్ 8 యాడ్ చేస్తే 12, 12కి 16 యాడ్ చేస్తే 28. అలానే ఇక్కడ కూడా 6కి 14కి డిఫరెన్స్ 8, అలానే 14కి 30కి డిఫరెన్స్ 16. 8, 16 తర్వాత వచ్చే నెంబర్ అనమాట. అంటే 8 2 16, 16 2 32 అనమాట. సో 2 డిఫరెన్స్ 2తో డబల్ చేస్తూ ఉన్నారు కదా. సో 32 యాడ్ చేసినట్లయితే 62 వస్తుంది. సో 30 తర్వాత వచ్చే నెంబరు ఇది కదా, మనకి అండర్లైన్ చేసే నెంబర్ రావాలి. అంటే ఇక్కడ మనం దీనికి
8 2 జార్ 16, 16 2s 32 యాడ్ చేయాలి. 28కి 32 యాడ్ చేస్తే 60 అవుతుంది. సో ఇక్కడ వచ్చే నెంబర్ 60 అనమాట. 60 అంటే ఇక్కడ బి ఆన్సర్. అలానే 60 తర్వాత వచ్చే నెంబర్ ఏది అంటే 62 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1 3 3 6 7 9 9 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. నెక్స్ట్ 2 నెంబర్స్ ఇచ్చారు 12 21. ముందు ఈ నెంబర్స్కి మధ్యలో ఉండే రిలేషన్ని చెక్ చేద్దాము. 1కి 3కి డిఫరెన్స్ 2, మరలా 3 తర్వాత మరలా 3 ఇచ్చారు అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ 0, మరలా 3, మరలా 1 2 డిఫరెన్స్ అనేది ఈక్వల్గా లేదు, కరెక్ట్గా కూడా లేదు. సో ఇది కూడా 2 సిరీస్ కాంబినేషన్ అనమాట. ఆల్టర్నేటివ్ నెంబర్స్ అన్నీ ఒక సిరీస్గా రాసుకోవాలి. అండర్లైన్ చేసినవన్నీ ఒక సిరీస్ అనమాట. నెక్స్ట్ అలానే రౌండప్ చేసినవన్నీ ఒక సిరీస్గా రాసుకోవాలి. ఫస్ట్ అండర్లైన్ చేసినవి చూద్దాం. 1 3 7 7 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి 21. నెక్స్ట్ రౌండ్ చేసిన సిరీస్ 3 6 9 12. సో ఇవన్నీ కూడా 3 3 డిఫరెన్స్ ఉన్నాయి. ఈ డిఫరెన్స్ చూద్దాము. 1కి 3కి డిఫరెన్స్ 2, 3కి 7కి డిఫరెన్స్ 4. ఇక్కడ నెంబర్ తెలియదు కదా మనకి డిఫరెన్స్ కనుక్కోవడానికి. నెక్స్ట్ అలానే ఇవన్నీ కూడా 3 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. 6కి 3 యాడ్ చేస్తే 9, 9కి 3 యాడ్ చేస్తే 12. సో ఇక్కడ మనం ఒకసారి చెక్ చేద్దాము. 2కి 4కి డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి దీనికి కూడా డిఫరెన్స్ 2 యాడ్ చేస్తే 6 అవుతుంది. సో 7 6 యాడ్ చేస్తే 13. నెక్స్ట్ 13కి 21కి డిఫరెన్స్ 8 ఉంది అంటే ఇక్కడ 2 2 యాడ్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. 2కి 2 యాడ్ చేస్తే 4, 4కి 2 యాడ్ చేస్తే 6, 6కి 2 యాడ్ చేస్తే 8. సో మనకి ఇక్కడ 13 అనేది కరెక్ట్గా సరిపోయింది. 7కి 6 యాడ్ చేస్తే 13, మళ్ళీ 13కి 8 యాడ్ చేస్తే 21. సో ఇక్కడ మనకి మిస్సింగ్ నెంబర్ 13 అనమాట. సో డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్రాక్షన్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ది సీక్వెన్స్? ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్లో నెక్స్ట్ వచ్చే ఫ్రాక్షన్ ఏంటో కనుక్కోవాలి. 1/2, 3/4, 5/8, 7/16. సో ఇక్కడ న్యూమరేటర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ వచ్చాయి. 1 3 5 7. 7 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 9 అవుతుంది అనమాట. అలానే కింద మనకి 2 2 మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళారు. 2 2s 4, 4 2s 8, 8 2 జార్ 16, 16 2s 32 వస్తుంది. సో 9/32 అనమాట ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2/5, 3/5, 4/5√5, 5/25. నెక్స్ట్ వచ్చే నెంబర్ కనుక్కోవాలి. సో ఇట్లా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి న్యూమరేటర్స్కి మధ్య ఉండే రిలేషన్ ఏంటి, అలాగే డినామినేటర్స్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చెక్ చేసుకోవాలి. న్యూమరేటర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే వరుస నెంబర్స్ అన్నమాట ఇవి. 2 3 4 5, 5 తర్వాత వచ్చే నెంబర్ 6. ఇక్కడ మనకి 6 అనే ఆప్షను 3 ఆప్షన్స్లో ఉంది, ఏబీసీ ఆప్షన్స్లో. అలాగే డినామినేటర్స్ని అబ్జర్వ్ చేద్దాం. √5 నెక్స్ట్ 5 అంటే √5ని √5తో మల్టిప్లికేషన్ చేస్తే 5 వస్తుంది. మళ్ళీ ఈ 5ని √5తో మల్టిప్లికేషన్ చేస్తే 5√5. మళ్ళీ 5√5ని √5తో మల్టిప్లికేషన్ చేస్తే 5 × 5 అవుతుంది. చూడండి 5√5ని మళ్ళీ √5తో మల్టిప్లికేషన్ చేస్తే √5 × √5 5 అవుతుంది. ఆల్రెడీ ముందు ఒక 5 ఉంది. సో 5 × 5 25 అనమాట. ఇక్కడ 25 వచ్చింది కదా. అలానే ఈ 25ని మళ్ళీ √5తో మల్టిప్లికేషన్ చేయాలి అంటే 25 √5 అవుతుంది. సో డినామినేటర్లో 25 √5 ఉన్నది ఆన్సర్ అనమాట. సో న్యూమరేటర్లో 6 అనేది మనకు అర్థమైపోయింది. 2 3 4 5 తర్వాత 6 వస్తుంది కాబట్టి డినామినేటర్లో 25 √5 అనమాట. సో బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఫ్రాక్షన్స్కి సంబంధించిందే. 4/9, 9/20. నెక్స్ట్ వచ్చే ఫ్రాక్షన్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఇచ్చారు 39/86. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ రెండిటికి మధ్య రిలేషన్ చూసినట్లయితే మనకి ఏమీ అర్థం కాదు. అలాగే ఇక్కడ ఈ రెండిటికి మధ్య రిలేషన్ చూడటానికి మనకి నెంబర్ తెలియదు కాబట్టి ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తామన్నమాట. అంటే త్రూ ఆన్సర్ ద్వారా దీన్ని కనుక్కుంటాము. సో ఆన్సర్లో ఉన్న ఒక్కొక్క న్యూమరేటర్ని తీసుకోవాలి. సో ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు న్యూమరేటర్స్కి మధ్య రిలేషన్ ఏంటి, అలాగే డినామినేటర్స్కి మధ్య రిలేషన్ ఏంటో చెక్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ న్యూమరేటర్స్ మధ్య రిలేషన్ చూద్దాం. 4 9. ఇక్కడ ఫస్ట్ ఆన్సర్లో ఉన్నటువంటి న్యూమరేటర్ తీసుకుందాం. 17 39. సో వీటికి రిలేషన్ చెక్ చేసినట్లయితే ఇది 5 ఎక్కువగా ఉంది. అలాగే 9కి 17కి డిఫరెన్స్ 8, 17కి 39కి డిఫరెన్స్ 22.
సో ఇక్కడ 5కి 8కి 22కి మధ్య రిలేషన్ ఏం కనిపించట్లేదు. నెక్స్ట్ అలానే సెకండ్ చూద్దాం. 4 9 ఒకవేళ ఇక్కడ ఉండే నెంబర్ 19 కనుక అయినట్లయితే 19 39 న్యూమరేటర్స్ మాత్రమే తీసుకుని చెక్ చేస్తున్నాము. 4కి 9కి డిఫరెన్స్ 5, 9కి 19కి డిఫరెన్స్ 10, 19కి 39కి డిఫరెన్స్ 20. సో ఇక్కడ మనకి 5 టేబుల్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ నెంబర్స్కి రిలేషన్ చూసినట్లయితే 5కి 10కి డిఫరెన్స్ 5, అలాగే 10కి 20కి డిఫరెన్స్ 10. సో 5 2s 10 అనమాట. నెక్స్ట్ 10 2s 20 అయి ఉంటుంది. కాబట్టి ఇలా చూసుకున్నట్లయితే ఈ రిలేషన్ కరెక్ట్గా సరిపోయింది మనకి. నెక్స్ట్ అలానే 20 రిలేషన్ చూసినట్లయితే 4 9 ఇక్కడ 19 ప్లేస్లో 20 కనుక ఉన్నట్లయితే 4 + 5 9, 9కి 20కి డిఫరెన్స్ 11, అలాగే 20కి 39కి డిఫరెన్స్ 19. సో ఇక్కడ ఈ నెంబర్స్కి మధ్యలో మనకి రిలేషన్ ఏం కనిపించట్లేదు. నెక్స్ట్ అలానే ఇక్కడ 29 వేసినట్లయితే కనుక 5 10 అలానే 10 అవుతుంది ఇక్కడ డిఫరెన్స్ కూడా. సో ఇది కూడా కరెక్ట్గా లేదు. సో ఇది ఒక్కటే మనకు కరెక్ట్గా ఉంది కాబట్టి 19 అనేది కరెక్ట్ అనమాట. సో 19 అనే ఉన్న ఆప్షన్. అలానే డినామినేటర్స్ కూడా చెక్ చేద్దాము. 9 20. సో ఇది మనం కరెక్ట్ అనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇది కూడా చెక్ చేద్దాం. 20 40. నెక్స్ట్ డినామినేటర్ 86. వీటికి మధ్య రిలేషన్ చూసినట్లయితే 9కి 20కి రిలేషన్ +11, అలానే ఇది +20. నెక్స్ట్ ఇది 46, 40కి 46 యాడ్ చేస్తే 86. ఈ మధ్య ఈ నెంబర్స్కి మధ్యలో మనకి రిలేషన్ ఏం కనిపించట్లేదు. నెక్స్ట్ అలానే 9 20 ఇక్కడ 42 ఉంది కదా. ఈ నెంబర్లో మనం ఈ డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని మనం చెక్ చేస్తున్నాము. 42 అయి ఉండొచ్చేమో అని చెక్ చేస్తున్నాం. 9కి 20కి డిఫరెన్స్ 11, 20కి 42కి డిఫరెన్స్ 22, 42కి 86కి డిఫరెన్స్ 44. సో ఇక్కడ 11 మల్టిపుల్స్ అనమాట. 11 1s 11 2s, అలానే 22 2s 44, 2 మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఈ రిలేషన్ అనేది మనకి ఈ మధ్యలో ఉన్న ఈ నెంబర్స్ రిలేషన్ అనేది కరెక్ట్గా ఉంది. సో 42 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 19/42 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 47 48 51 60 87 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఈ నెంబర్స్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చెక్ చేద్దాము. 47కి 1 యాడ్ చేసినట్లయితే 48 వస్తుంది. 48కి 3 యాడ్ చేస్తే 51 వస్తుంది. 51కి 9 యాడ్ చేస్తే 60 వస్తుంది. 60కి 27 యాడ్ చేస్తే 87 వస్తుంది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే 3 పవర్ 0, 3 పవర్ 1, 3 స్క్వేర్, 3 క్యూబ్ అనమాట ఇది. నెక్స్ట్ 3 పవర్ 4 వస్తుంది. 3 పవర్ 4 అంటే 81, 27 3s లేదా 3తో మల్టిప్లికేషన్. 1 3s 3, 3 3s 9, 9 3s 27, 27 3s 81. నెక్స్ట్ 87కి 81ని యాడ్ చేయాలి. 81 యాడ్ చేసినట్లయితే 168 వస్తుంది. సో మనకి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 147 148 150 159 223 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఈ నెంబర్స్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చెక్ చేద్దాము. 147కి 1 యాడ్ చేస్తే 148 వస్తుంది. 148కి 2 యాడ్ చేస్తే 150, 150కి 9 యాడ్ చేస్తే 159, 159కి 223లోంచి 159ని మైనస్ చేయాలి. మైనస్ చేసినట్లయితే 64 వస్తుంది. అంటే 64 యాడ్ చేస్తే 223 అనమాట. సో ఇది 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు, దీన్ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఇది 3 స్క్వేర్, నెక్స్ట్ ఇది 4 స్క్వేర్. సారీ ఒకసారి చూద్దాము. 2 స్క్వేర్ కాదు, ఇది 2 పవర్ 1 అనమాట. 2 పవర్ 1 3 స్క్వేర్, ఇది 4 క్యూబ్ అవుతుంది. 4 క్యూబ్. సో మనకి బేసెస్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 1 2 3 4 వచ్చింది. 4 తర్వాత 5 రావాలి. 5. అలానే ఎక్స్పోనెంట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 1 పవర్ 0, 1 పవర్ 0 అన్న 1 కదా. 0 1 2 3 తర్వాత 4 రావాలి. 5 పవర్ 4 అనమాట. 5 పవర్ 4 అంటే 5 × 5 × 5 × 5 25 25s అనమాట. అంటే 625 అని అర్థం. సో ఈ 223కి 625ని యాడ్ చేయాలి. యాడ్ చేసినట్లయితే 848 వస్తుంది. సో డి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్
145, 158, 119, 184, 93 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ మార్చి నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, తర్వాత నెంబర్ డిక్రీజ్ అవుతుంది, మరలా ఇంక్రీజ్ అవుతుంది, మరలా డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మరలా ఇంక్రీజ్ అవ్వాలన్నమాట, అంటే 93 కంటే ఎక్కువ రావాలి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా 93 కంటే పెద్దవే. ఒకసారి వీటి మధ్య ఉండే రిలేషన్ ఏంటో చెక్ చేద్దాము. 145 తర్వాత ఇక్కడ నంబర్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 13 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 158 నుంచి 119కి తగ్గింది నెంబర్. ఎంత తగ్గింది అంటే 158లో నుంచి 119ని మైనస్ చేస్తే 39 వస్తుంది. 39 తగ్గింది. నెక్స్ట్ మళ్ళీ నెంబరు ఇంక్రీజ్ అయింది. 190 నుంచి 184కి ఇంక్రీజ్ అయింది. సో 184లోంచి 119 మైనస్ చేసినట్లయితే మనకి 65 ఇంక్రీజ్ అయినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ డిక్రీజ్ అయింది. సో 184లోంచి 93ని మైనస్ చేసినట్లయితే 91 వస్తుంది, -91. సో ఇవి అబ్జర్వ్ చేద్దాం మనం ఒకసారి. ఇది 13 1s, ఇది 13 3s, ఇది 13 5s, నెక్స్ట్ ఇది 13 7s. నెక్స్ట్ ఎంత రావాలి మనకి? 13 9s రావాలి. 13 9s 117. అలాగే ఇక్కడ మనం ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా వచ్చాయి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. నెక్స్ట్ ప్లస్ రావాలి మరలా. సో ఈ 93కి 117ని యాడ్ చేసినట్లయితే కనుక 210 వస్తుంది. సో ఆప్షన్ 210 ఈజ్ కరెక్ట్. బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 143, 151, 158, 172, 182, 182 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. సో ఇక్కడ కూడా మనకు ఆల్రెడీ నెంబర్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఒకసారి వీటి మధ్య రిలేషన్ ఏంటో చెక్ చేద్దాము. 143కి 151కి డిఫరెన్స్ 8. నెక్స్ట్ ఈ రెండిటికి డిఫరెన్స్ 7. నెక్స్ట్ ఈ రెండిటికి డిఫరెన్స్ 14. నెక్స్ట్ ఈ రెండిటికి డిఫరెన్స్ 10. సో ఈ డిఫరెన్స్ ఉన్న నెంబర్స్ అనేవి ఒక సీక్వెన్స్లో లేవు. 8కి 7కి మధ్య 1 గ్యాప్ ఉంది, మళ్ళీ ఈ రెండిటికి 7 గ్యాప్ ఉంది, ఈ రెండిటికి 4 గ్యాప్ ఉంది. సో ఇక్కడ మనకి రిలేషన్ అనేది కరెక్ట్గా లేదు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం 8 ఎలా వచ్చింది అనేది. ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 8 వస్తుంది చూడండి. 1 + 4 5, 5 + 3 8 అనమాట. సో 143కి 8 యాడ్ చేస్తే 151. మళ్ళీ ఈ 3 నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 7 వస్తుంది. 151కి 7 యాడ్ చేస్తే 158. మళ్ళీ ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 14 వస్తుంది. ఈ 158కి 14 యాడ్ చేస్తే 172. మళ్ళీ ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 10 వస్తుంది. 172కి 10 యాడ్ చేస్తే 182. నెక్స్ట్ ఈ 3 నెంబర్స్ని యాడ్ చేయాలి. సో 1 + 8 9, 9 + 2 11 అనమాట. 182కి 11 యాడ్ చేస్తే 193 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 47, 78, 115, 164, 231, 231 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. ఈ నెంబర్స్కి మధ్య ఉండే రిలేషన్ ఏంటో చెక్ చేద్దాం. ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. 47కి 78కి డిఫరెన్స్ 31. 78కి 115కి డిఫరెన్స్ 37. అలాగే 115కి 164కి డిఫరెన్స్ 49. నెక్స్ట్ 231లో నుంచి 164 మైనస్ చేసినట్లయితే 67 వస్తుంది. సో మనం 230 తర్వాత 31 తర్వాత వచ్చే నెంబరే కనుక్కోవాలి. మరి ఈ నెంబర్స్కి మధ్య మనకి రిలేషన్ ఏమీ కనిపించట్లేదు. సో ఇంకొకసారి మరలా సెకండ్ స్టెప్ చేద్దాము. ఈ రెండిటికి డిఫరెన్స్ 6. అలానే 37కి 49కి డిఫరెన్స్ 12. 49కి 67కి డిఫరెన్స్ 18. సో ఇక్కడ మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఒక రిలేషన్ కనిపిస్తుంది. 6 1s, 6 2s, 6 3s 18. నెక్స్ట్ 6 4s అనమాట 24. 6 6 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ 67కి ఫస్ట్ 24 యాడ్ చేయాలి. 24 యాడ్ చేసినట్లయితే 11 91 వస్తుంది, అంటే +91. నెక్స్ట్ ఈ 231కి 91ని యాడ్ చేయాలి. 91 యాడ్ చేసినట్లయితే 322 వస్తుంది. సో ఆన్సర్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19, 61, 31, 47 ఇక్కడ వచ్చే నెంబర్ కనుక్కోవాలి. నెక్స్ట్ 19. 19తో స్టార్ట్ అయింది, మళ్ళీ 19తో ఎండ్ అయింది అనమాట. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సిరీస్ అనేవి 2 సిరీస్ కాంబినేషన్ అనమాట. ఈ నెంబర్ సిరీస్ అనేది. సో ఆల్టర్నేట్ నెంబర్స్ని అండర్లైన్ చేసుకుని అంతవరకు ఒక సిరీస్గా రాసుకోవాలి మనం. నెక్స్ట్ అండర్లైన్ చేసింది ఒకటి, అలానే రౌండప్ చేసింది ఒక సిరీస్ అనమాట. ఫస్ట్ అండర్లైన్ చేసినవి రాసుకుందాము. 19, 31 నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలి. నెక్స్ట్ 61, 47, 19 వీటికి మధ్య రిలేషన్ ఏంటో చూద్దాము.
19కి 31కి రిలేషన్ అంటే 31లో నుంచి 19ని కనుక మైనస్ చేస్తే 12 వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ 12 ఉంది. 19 + 12 31. నెక్స్ట్ నెంబర్ తెలియదు మనకి. నెక్స్ట్ ఇక్కడ ఈ రిలేషన్ చూద్దాము. 61లో నుంచి 47 మైనస్ చేసినట్లయితే 14 వస్తుంది. 14 వస్తుంది. నెక్స్ట్ 47కి 19కి డిఫరెన్స్ 28. సో ఇక్కడ డిఫరెన్స్ కాబట్టి మైనస్ వేసుకోవాలి. సో ఇది అబ్జర్వ్ చేసినట్లయితే 14కి ఇది డబల్ ఉంది ఈ డిఫరెన్స్ అనేది. అలానే ఇక్కడ కూడా 12కి డబల్ చేసినట్లయితే 24 వస్తుంది. సో 31కి 24 యాడ్ చేసినట్లయితే 55 అన్నమాట. సో మనకి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సమ్ 21 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. 52, 80, 119, 171. సో ఇక్కడ మనకి ఈ నెంబర్స్ మధ్య రిలేషన్ ఏంటో చెక్ చేద్దాము. 21 తర్వాత వచ్చే నెంబర్ తెలియదు కాబట్టి ఇక్కడ ఏం మనం రాయడానికి లేదు. నెక్స్ట్ 52కి 80కి డిఫరెన్స్ చూద్దాం. 52కి ఎంత యాడ్ చేస్తే 80 వస్తుంది. 28. ఇది ఎలా తెలుస్తుందంటే 80లో నుంచి 52 మైనస్ చేయండి. నెక్స్ట్ 80కి 119కి డిఫరెన్స్ 39, 119కి 171కి డిఫరెన్స్ 52. సో ఇక్కడ మనకి రిలేషన్ ఏమి అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ నెంబర్స్కి మధ్యలో ఏమైనా రిలేషన్ ఉందేమో చెక్ చేద్దాము. 28కి 11 యాడ్ చేసినట్లయితే 31 వస్తుంది. నెక్స్ట్ 39కి 13 యాడ్ చేసినట్లయితే 52 వస్తుంది. సో ఇక్కడ మనకి రిలేషన్ అర్థమవుతుంది. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అన్నమాట. అలాగే ఇక్కడ మనం వెనక్కి వద్దాము. ఇక్కడ ఉండే నెంబర్ కూడా తెలియదు మనకి. సో వెనక్కి వచ్చినట్లయితే నెక్స్ట్ నెంబరు 2 తగ్గించుకున్నట్లయితే ఇక్కడ 9 ఉంటుంది. నెక్స్ట్ దీనికి 2 తగ్గించుకున్నట్లయితే 7 వస్తుంది అన్నమాట. సో ఇక్కడ 28లో నుంచి ఈ 9ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే 19 వస్తుంది. ప్లస్ 19. సో 19, 9, 28 సరిపోయింది. నెక్స్ట్ ఈ 19లో నుంచి 7 తగ్గించుకోవాలి. 7 తగ్గించుకుంటే 12 వస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. 21కి 12 యాడ్ చేస్తే ఇక్కడ ఉండే నెంబర్ రావాలి 33. 33కి ఈ 19 యాడ్ చేస్తే 52 వచ్చింది. సో మనకు వచ్చిన నెంబర్ కరెక్టే అనమాట. 33 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 768, 576, 432, 324. నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలి. నెక్స్ట్ నెంబర్ 182.25. సో ఇక్కడ మనకు పాయింట్స్లో కూడా వచ్చింది అంటే ఇది డివిజన్ చేస్తే వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇది హాఫ్ కాదు, హాఫ్ కంటే ఎక్కువగా డివిజన్ జరిగిందనమాట. సో దీన్ని 3/4 తోటి డివైడ్ చేశారు. 768ని 3/4తో డివైడ్ చేస్తే 4 టేబుల్లో క్యాన్సిల్ చేయాలి. 4 1s 4, 4 9s, 4 2s. సో దీన్ని కనుక మల్టిప్లికేషన్ చేస్తే 576 వస్తుంది. మళ్ళీ ఈ 576ని 3/4తో డివైడ్ మల్టిప్లికేషన్ అనమాట. సో 4తో డివైడ్ చేసినట్లయితే కనుక 4 1s 4, 4 4s 4 4s. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 432 వస్తుంది. నెక్స్ట్ మరలా 432 ఇంటూ 3/4. 4 1s 0, 4 8s. మల్టిప్లికేషన్ చేస్తే 324. నెక్స్ట్ మరలా 324ని 3/4 తోటి 4 1s 4 8s 32, 4 1s 4, 81 3s అనమాట. 3 1s 3, 3 8s 24. సో 243 అనేది ఆన్సర్. బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేద్దాం. 243ని 3/4తో డివైడ్ చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ 182.25 రావాలి. 4 8 4 6 24. ఇక్కడ పోదు కాబట్టి మనం డెసిమల్స్ పెట్టుకోవాలి. 4 6 24. 3 దించుకుంటే పోదు కాబట్టి 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకుంటాము. ఇక్కడ కూడా 0 పెట్టుకుంటాము. 4 7s 28, 2 వస్తుంది. మళ్ళీ 0 పెట్టుకోవచ్చు. 4 5s 20. సో 60.75. మళ్ళీ ఇంటూ 3. దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేయాలి. 3 5s 15, 3 7s 21 1 22. నెక్స్ట్ 3 0 0 2 వస్తుంది. 3 6 18, 182.25 కరెక్ట్ సరిపోయింది కాబట్టి ఇంటూ 3/4 అన్నమాట ఇది. సో ఇక్కడ మనకి 3/4తో మల్టిప్లికేషన్ చేయాలి అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే
ఇక్కడ మనకి సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో డివైడ్ చేయాలి. డివైడ్ చేయాలనే విషయం కూడా ఎలా తెలుస్తుందంటే ఇక్కడ పాయింట్స్ వచ్చాయి అంటే డివిజన్ చేస్తేనే మనకి పాయింట్స్ డెసిమల్ నెంబర్స్ వస్తాయి కాబట్టి డివైడ్ చేసి ఆ రిలేషన్ ఏంటో కనుక్కోవచ్చు అనమాట. 576/768 సెకండ్ నెంబర్ బై ఫస్ట్ నెంబర్. లేదా మనకి కొంచెం పెద్ద నెంబర్స్గా ఉన్నాయి అనుకుంటే తర్వాత నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా నెంబరు దానికి ముందున్న నెంబర్తో డివైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి 576 డివైడెడ్ బై 768 వేసినట్లయితే ఫస్ట్ 8 టేబుల్లో చూద్దాం. 8 7s 56, 8 2s 16, అలాగే 8 9s 72, 8 6s 48. నెక్స్ట్ 12 టేబుల్ 12 6s 12 8s. నెక్స్ట్ 2 టేబుల్ 2 3s 2 4s. సో 3/4 వచ్చింది రిలేషన్. అంటే ఈ 576ని 768ని 3/4తో డివైడ్ చేస్తే 576 వస్తుందని అర్థం అనమాట. ఇలా మనం రిలేషన్ కనుక్కొని చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 524, 260, 128, 62 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. నెక్స్ట్ నెంబర్ ఇచ్చారు 12.5. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ కూడా హాఫ్ కంటే 2 తక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్న నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. 128 హాఫ్ 64, 64కి 2 తక్కువగా ఉంది ఇది. అలానే 260లో హాఫ్ 130, 130లోకి 2 తక్కువగా ఉంది ఇది. సో ఇక్కడ మనకి 2తో డివైడ్ చేసి 2ని మైనస్ చేశారనమాట. 524 హాఫ్ చేయాలి, తర్వాత 2ని తీసేయాలి. సో మనకి 262 వస్తుంది. 262లో నుంచి 2 మైనస్ చేస్తే 260. నెక్స్ట్ 260ని హాఫ్ చేస్తే 130, 130లో నుంచి 2 మైనస్ చేస్తే 128. నెక్స్ట్ 128ని హాఫ్ చేస్తే 64, 64లో నుంచి 2 మైనస్ చేస్తే 62. నెక్స్ట్ 62ని హాఫ్ చేస్తే 31, 31లో నుంచి 2 మైనస్ చేస్తే 29 అనమాట. సో ఇక్కడ మనకి 29 అనే ఆప్షన్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇది కూడా కరెక్టో కాదో చెక్ చేద్దాము. 29ని హాఫ్ చేయాలి. హాఫ్ చేస్తే 14.5 వస్తుంది. దీంట్లో నుంచి 2 మైనస్ చేయాలి. 14.5 మైనస్ 2 అంటే 12.5. సో మనకి ఇది సరిపోయింది కాబట్టి 29 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి 29 అనేది ఇవ్వలేదు. నన్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్ అవుతుంది.